1 కేజీ కొలతలతో జ్యూసీ బాదుషా చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా గానీ ఇంట్లో ఈజీగా బాదుషా చేస్తారండి. అది కూడా ఇలా సాఫ్ట్ గా జ్యూసీగా అండి. బాదుషాకి పిండి కలిపే కాడి నుంచి తీగ పాకం తీసుకునేదాకా చిన్న చిన్న టిప్స్ తో పర్ఫెక్ట్ గా చెప్పానండి. మీరు మొదటిసారి చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారండి, దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. బాదుషాకి కావాల్సిన పదార్థాలు అలాగే మెజర్మెంట్ రెండు చూద్దాం రండి. 1 కేజీ మైదా తీసుకున్నామండి. ఇక్కడ 1.5 కేజీల ప్యాకెట్లు 2 తీసుకున్నాను. పిండి అనేది జల్లి పెట్టుకోవాలండి. జల్లి పెట్టుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. అలాగే మనకు బాదుషా అనేది సాఫ్ట్నెస్ వస్తుంది. కాబట్టి ఇలా జల్లి పెట్టుకోండి మీరు కూడా. చాలా మంది కప్పులు కొలతలో చెప్తారండి, కాకపోతే నేను ఇక్కడ తూకం కొలతలో చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసినా కానీ ఇక్కడ ఎలా వస్తుందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే రావాలనేసి నేను కేజీ లెక్కలో చెప్తున్నానండి. అలాగే కేజీకి కూడా మనకి ఎన్ని బాదుషాలు అవుతాయని కూడా చెప్తానండి మీకు. మీరు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా కానీ ఇంట్లో హ్యాపీగా ఇలా 1 కేజీ మైదాతో చేసుకున్నట్లయితే మన ఇంట్లోనే స్వీట్ రెడీ అయిపోతుందండి. ఇందులోకి చిన్న స్పూన్ 1 స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. మనం 1 కేజీ పిండి తీసుకున్నాం కదండి, దానికి తగ్గట్టు వేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. మన వంట సోడా కంటే తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఈ సాల్ట్ వేసేదాని వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇందులోనే నేను నెయ్యి వేస్తున్నానండి. మనం కలిపేసినాక ఉండి ఇలా పట్టినట్లయితే మనకు ఉండలాగా రావాలండి. అంతవరకు చూసుకొని కలుపుకుందాము. రాలేదంటే మళ్ళీ కొద్దిగా మనం నెయ్యి వేస్తున్నామండి. మనం నెయ్యి అనేది నేను కొలత చూపిస్తా లేదండి, ఎందుకు అంటే మనం కలుపుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి పిండి అనేది. మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ఇంకొకటి అండి, దీనికి వేడి నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు, చన్నీళ్ళే వేసుకోవాలి. చాలామంది డాల్డా వేస్తారండి. డాల్డా బదులు నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యిని కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు, అలానే వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలండి. నెయ్యి వేసినాక మీరు ఇలా తీసుకొని ఇలా పిడిస పట్టినట్లయితే ఇలా ఉండలాగా రావాలండి. ఇలా వచ్చిందంటే మనకు బాదుషాలు చాలా బాగా వస్తాయండి. దీనికి మొత్తం ఒక 50 గ్రాముల నెయ్యి పోస్తున్నానండి దీనికి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. మన చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. దీనికి ఒకేసారి వేసేయద్దండి, కొంచెంగా పోసుకోండి. కొంచెంగా పోసి కలుపుకున్నట్లయితే మనకు మెజర్మెంట్ అనేది బాగా తెలుస్తుందండి. ఒకేసారి పోసినట్లయితే ఎక్కువైపోవచ్చు, లేదంటే తక్కువైపోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేస్తే కలపాలండి పిండి అనేది. చాలామంది పెరుగు కానీ వేస్తారండి, ఏమీ వేయకుండానే సాఫ్ట్గా వస్తుంది మనకి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం ఇంకా కొంచెం ప్రెస్ చేసి కలపాలండి, అప్పుడే మనకు సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది. చూడండి, మనం ఎక్కడ నూనె కూడా వేయలేదండి. ఫస్ట్ నెయ్యి వేసాం కదా, అంతే అండి. ఇలా కలిపితే మనకు చేతికి ఎక్కడ అంటుకోకూడదు. అలానే ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఇది ఒక 1/2 అవర్ నానుతా ఉంటుందండి. ఆ మధ్యలో మనం జీరా రెడీ చేసుకుందాం. 1 కేజీ పిండితో బాదుషా చేస్తున్నాం కదా, కాబట్టి నేను ఇక్కడ 1 కేజీ చక్కెర వేసుకుంటున్నానండి. చాలా మందికి స్వీట్ అనేది ఎక్కువ నచ్చుతుంది. అట్లాంటప్పుడు ఇంకొక 1/4 కేజీ వేసుకోండి. కాకపోతే నేను ఇక్కడ ఈక్వల్గానే వేస్తున్నానండి. జీరా ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఈ జీరాకి ఆ బాదుషాకి కరెక్ట్ మెజర్మెంట్ అండి. కాబట్టి నేను 1 కేజీ మైదాకి 1 కేజీ చక్కెర వేస్తున్నానండి. ఇదే మెజర్మెంట్లో చేసుకోండి మీరు కూడా. జీరా అనేది వేస్ట్ అవ్వదు, అలాగే బాదుషాలు అనేది మిగలవండి. చూడండి, ఇక్కడ 1 కేజీ చక్కెర వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కేజీ చక్కెర వేసుకునేద్దామండి. మొత్తం వేస్తున్నానండి, ఎక్కడ మిగిలి పెట్టేద్దండి. మిగిలి పెట్టినట్లయితే షార్టేజ్ వస్తుందండి. ఇప్పుడు నీళ్ళు కూడా మనకు చక్కెర మునిగేంత నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, చక్కెర మునిగిందండి, ఈ మాత్రం సరిపోతుందండి. ఇది 1/4 లీటర్ గ్లాస్ అండి. ఈ గ్లాస్తో మనము 2 గ్లాసులు పోసాము అంటే 1 కేజీ చక్కెరకు వచ్చి 1/2 లీటర్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. మంట అనేది తక్కువలో పెట్టుకొని చక్కెర కరిగి పెట్టుకోవాలండి. చక్కెర కరిగినాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది తీసుకోవాలండి. ఈ పాకం కూడా ఎలా తీసుకోవాలనేది చెప్తానండి మీకు. చూడండి, మంట అయితే తక్కువలోనే ఉందండి.
బాదుషాలు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుందండి. కొంతమందికి ఏమంటే బాదుషాని జీరాలో ముంచి ఎత్తినాక పైన తెల్లగా లేయర్ వస్తుందండి, చక్కెర లేయర్ అనేది, అలా ఉంటే నచ్చుతుంది. ఇంకొంతమందికి బాదుషా లోపల జ్యూసీగా ఉంటే వాళ్ళకి అలా నచ్చుతుందండి. కాబట్టి మనం ఇక్కడ 2 రకాలుగా చేసుకోవచ్చండి. మీకు జ్యూసీగా కావాలంటే పాకం అనేది కొంచెం ముందుగా దించేయాలండి. లేదక్క మాకు మీరు చెప్పినట్లే చక్కెర పాకం అనేది పైన కనిపిస్తే అది నచ్చుతుంది అంటే కొంచెం పాకం అనేది ముద్ర పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. మాకు ముదిరిన పాకమే కావాలక్క, మేము రేపు కూడా బాదుషాలు చేసుకుంటాము, జీరా అనేది ఎక్కువ చేసి అది గడ్డ కట్టిపోతుంది అక్క, గడ్డ కట్టకుండా ఏం చేయాలి అంటే నిమ్మపండు రసం ఉంది కదండి, ఒక 5-6 డ్రాపులు వేసినట్లయితే మనకి ఎక్కడ గడ్డ అనేది కట్టదండి. రేపు చేసుకున్నాను ఆ జీరా అలానే ఉంటుంది, మర్నాడైనా చేసుకోవచ్చండి, వారంలో ఎన్ని రోజులైనా పెట్టుకొని చేసుకోవచ్చండి. అలా చేసుకున్నట్లయితే చక్కెర అనేది బాగా కరిగిందండి. ఇప్పుడు మంట అనేది ఎక్కువ పెడుతున్నాను. మీరు ఇలా కలుపుతూనే ఉండాలండి, అలానే వదిలేయకూడదు. చాలా ఫాస్ట్లో వచ్చేస్తుందండి. అదే మనం గులాబ్ జాముకి జీరా చేసినట్లయితే నీళ్ళు అనేది ఇంకా కొంచెం ఎక్కువగా వేస్తామండి. అలాగే మనకి ఇంత తిక్కుగా అవసరం లేదండి, జీరా అనేది కొంచెము పలసగా వచ్చినా సరిపోతుందండి. దీనికైతే జీరా అనేది పక్కంగా రావాలండి. మామూలుగా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా స్వీట్ అనేది బయట తెచ్చుకుంటాం కదండి, ఇంకా పైన ఆ అవసరం ఉండదండి. ఎందుకంటే 1 కేజీ మెజర్మెంట్లో చేసి చూపిస్తున్నానండి, చిన్న ఫంక్షన్కి అయితే ఈజీగా సరిపోతుంది. కాబట్టి మీరు ఇలా 1 కేజీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా మన ఇంట్లో ఫంక్షన్కి మన చేతులతో చేసిన స్వీటు పెడతామండి. మనకి హ్యాపీ, అలాగే తిన్న వాళ్ళకి కూడా హ్యాపీ అండి. నాకైతే మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా నేనే నా చేతులతో చేసుకుంటానండి. తిన్న వాళ్ళకి కూడా చెప్పినామంటే ఓ నువ్వు చేసినావా చాలా బాగుందంటే నాకు హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. చక్కెర అనేది బాగా కరిగిందండి, బాగా తేటగా కనిపిస్తాను చూసారా. ఇంకా కొంతసేపు అవ్వాలండి మనకు పాకం వచ్చేకి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. అదే మనం అత్తిరసాలకు తీస్తాం కదా, సేమ్ పాకం అండి, అలా వస్తే సరిపోతుంది మనకి. చూడండి, తీగ పాకం అంటే ఇలా పెట్టుకొని ఇలా లాగినట్లయితే తీగలాగా వస్తుందండి, దగ్గరికి వస్తూ ఉంది. ఇంకొంతసేపు ఉంటే సరిపోతుందండి. మనకి వేడి మీద కష్టమవుతుందండి చూసేకి, చల్లారి పెట్టుకొనే చూడండి. మీరు ఇలా చేసినప్పుడు కూడా గెరిట్ అనేది లాస్ట్లో పడేటప్పుడు కూడా మనకి ఇలా తీగలాగా వస్తుందండి. యాలకులు ఇలా కచ్చాపచ్చా దంచుకొని ఇందులో వేద్దామండి. మనకి ఇలా పాకం వచ్చాకి ఒక 15 నిమిషాలు పడుతుందండి. చూడండి, ఈ మాత్రం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిందంటే అప్పుడు మనకు కరెక్ట్గా అనేసండి, కొంచెం అంటుగా గమ్ములాగా అంటుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసామండి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేద్దామండి, పక్కన పెట్టేసి ఇప్పుడు బాదుషాలు రెడీ చేసుకుందాము. ఇప్పుడు పిండి చూద్దామండి. ఆయిల్ అయితే నేను ఇప్పుడే పోసి పెట్టలేదండి, మన బాదుషాలు అంతా రెడీ చేసుకున్నాక పెట్టుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ కాకూడదండి. చూడండి సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ మనం బాగా కలుపుకుందామండి. చూసారా, మన పూరీ పిండికి చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా కలుపుకోవాలండి, అప్పుడే మనకు బాదుషాలు అనేది బాగా వస్తుంది. మీకు 1 కేజీ పిండి ఇలా కలుపుకునేకి ఇబ్బంది అయితే 1/2 కేజీ వేసుకొని కూడా కలుపుకోండి, బాగా ఈజీగా అవుతుంది. చూడండి, 28 సైజులో మనం పిండి కలిపి పెట్టుకున్నాము, 24 సైజులో జీరా చేసి మూత పెట్టుకున్నాము. ఇప్పుడు 26 సైజు కాల్చుకునేకి ఇక్కడ పెట్టుకున్నానండి. చూసారు కదండి, 3 కడాయిలు చాలా బాగుంది, మూతలు కూడా చాలా గ్రిప్గా కూర్చుంటుందండి. అలాగే చూడండి, 28 సైజులో కూడా మనం పిండి కలిపి ఇలా పక్కన పెట్టేసినామండి. పిండి కలుపుకోవడానికి బాగుంది, అలాగే వంటకి బాగుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మీకు ఈ కడాయిలు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అంతా మీకు పంపిస్తాను. నేను చెప్పిన ప్రైస్లోనే కడాయి మీద మూత, అలాగే డెలివరీ ఛార్జ్ అంతా కలిపి అదే ప్రైస్ అండి. మళ్ళీ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మనం పిండి తీసుకుందామండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చూసి తీసుకోండి. కొంతమందికి చిన్న బాదుషాలు ఇష్టము, అలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోండి. నేనైతే ఇక్కడ మీడియంగా చేస్తున్నాను. మనకు రౌండ్గా ఉండొచ్చిందంటే షేప్ అనేది బాగుంటుందండి చూడ్డానికి. ఇలా నున్నగా రావాలండి, అప్పుడే చూడ్డానికి షేప్ బాగుంటుంది. ఈ బొటన్ వేలుతో ఇలా నొక్కుందామండి. ఈ పక్క కూడా హోల్ రాకూడదండి, 2 పూర్తిగా మనకు కనిపించేలాగా రాకూడదు. చూసారా, ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. 2 పక్కల కొంచెం పల్లంగా వచ్చిందంటే బాదుషా షేప్ అనేది బాగుంటుంది. అదే మీరు పూర్తి హోల్ పెట్టినారనుకోండి చిల్లు గారిలాగా అయిపోతుంది. కాబట్టి ఇలానే చేసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా కాల్చుకోవచ్చండి. చూసారా, ఇట్లా ఈ 2 వేలతో ఇట్లా నొక్కినారంటే సరిపోతుంది. చూడండి, ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఈ 2 వేలతోనే మనం ప్రెస్ చేసుకోవాలండి.
ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మీకు కొంచెం లావుగా ఉంది అని అనిపిస్తే కొంచెం ఇలా ఒత్తుకునేసి ఇలా చేసుకోండి. వేసేటప్పుడు కూడా మీరు నొక్కుకోవచ్చండి. ఇలా ఈ 2 వేలతోనే ప్రెస్ చేసుకోవాలండి. మనకు పని కూడా ఈ 2 వేలతోనే వస్తుంది. అంతే అండి. ఇలా చేసుకున్న వాటిని ఇలా పక్కన పెట్టుకునేద్దాం. ఇలా చేసినామంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. అన్నీ ఇలా చేసుకున్నామంటే ఫాస్ట్లో అయిపోతుందండి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నామా అప్పుడు ఇట్లా చేస్తే సరిపోతుందండి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. సైజుని మీరు చూస్ చేసుకోండి. ఒకే సైజు కావాలంటే ఒకే సైజులో చాక్లో కట్ చేసుకోండి. దీనికి ఇద్దరు ఉంటే ఒకరు ఇలా ఉండలు చేసి ఇట్లా నొక్కి ఇస్తా ఉంటే ఒకరు కాలుస్తా ఉంటే జీరాలో వేస్తే సరిపోతుందండి టైం అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసి పెట్టుకుందామండి. దీనికి ఎక్కువ కూడా నూనె లాగదండి. ఆయిల్ అనేది ఎక్కువ కాగకూడదండి, మీడియంగా కాగితే సరిపోతుంది. ఎందుకక్క ఎక్కువ కాగకూడదు అంటే మనకు పైన అనేది కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది వేగదు. పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి అట్లా వస్తుందండి. కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువగా కాగినప్పుడే ఇవి వేసుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. కలర్ అనేది బాగా రావాలి. నూనె చెప్పాను కదండి ఎక్కువ కాగకూడదు, ఇలా కాగితే సరిపోతుందండి. ఇలా వేసుకునేద్దాం. వేసేటప్పుడు కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసి వేసుకోండి, సరిపోతుంది. కొన్నిగానే వేసుకొని వేయించుకుందాం. మొత్తం 8 వేసానండి. అదే వేగి పైకి వస్తుందండి బాదుషా అనేది. చూడండి, నేను ఎక్కడ ఇంకా గరిటే పెట్టలేదండి. చూసారా, అదే పైకి వచ్చింది. ఇప్పుడు నిదానంగా తిప్పించుకుందామండి. ఇలా మనకి మంచి కలర్ రావాలండి బాదుషా అనేది. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ లోపల మనము మిగిలిన కూడా ఒత్తుకుందాం. అలా ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పించుకుందామండి. ఇలా తిప్పించి కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో, గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇంకా మంచి కలర్ రావాలండి బాదుషా అనేది. ఇప్పుడు తీసేస్తామండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీస్తున్నానండి. చూడండి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు తీస్తున్నాను. ఆయిల్ కొంచెం నూనె అనేది కొంచెం చల్లబడుతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన బాదుషాలు అనేది. ఇప్పుడు ఇలా తీస్తేనే జీరాలో వేసేయాలండి. ఒకసారి దీన్ని ఇలా కలిపేస్తాము. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. ఇంకొకసారి కాలుస్తాం కదా, అంతవరకు దీన్ని మూత పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని వేసుకుందాం. స్టవ్ ఆపేసి వేస్తున్నానండి, ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆన్ చేస్తాను వేసేసి. పిల్లలకి వేరే ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇలా కానీ స్నాక్స్ లాగా చేసి పెట్టినామంటే కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. అది కూడా తక్కువ మంట పెడుతున్నానండి. ఇవి కాలి కొంచెం పైకి వచ్చినాక మళ్ళీ తిప్పిస్తాము. అంతే అండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయడమే అండి. ఈజీ అండి బాదుషాలు. నన్ను అడిగితే అన్ని వంటల కన్నా ఇదే ఈజీ అండి నన్ను అడిగితే. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా కూడా ఇంట్లోనే చేసేస్తారు. ఇంకా నేను ఇంకా ఏం తిప్పించలేదండి, అవే పైకి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. ఇవి ఇంకొంతసేపు బాగా వేగాలండి. చూడండి, వీటిని జీరాలో వేసేసాం కదా, ఎంత బాగుందో చూడడానికి కలర్గా. మరీ ఎక్కువగా వేగితే కూడా బాగోదండి, ఈ కలరే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాదుషాలు కాలుతూ ఉందండి, వాటిని వేయాలి. వీటిని తీసేద్దాము. అది వేగడానికి ఒక 7-8 నిమిషాలు పడుతుందండి. అంతసేపు ఉంటే సరిపోతుంది మనకి జీరాలో. చూడండి, బాదుషా రెడీ.
కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలండి. చూడండి ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. వీటిని తీసివేసేద్దాం. ఇలా తీయడం అలా వేసేయడం అండి జీరాలోకి. వేడిగా వేస్తేనే అండి జీరా అనేది బాగా పడుతుంది. స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు దీన్ని వేసాం కదా, ఇంకొక సైడ్ తిప్పిచ్చేసి మూత పెట్టేద్దాము. ఇంకొకసారి వేసుకునేదాకా అలానే ఉన్నాయి. స్టవ్ ఆపేసాను కదండి. ఇప్పుడు బాదుషాలు వేసుకుందాం. ఇంకా వేడి ఉంది. కళాయి వేడి అనేది అంత బాగుంటుందండి. పాప కొంచెం చిన్న చిన్న ఉండలు పట్టిందండి, అందుకే బాదుషాలు చిన్నవైనాయి. ఇలా నేను ఏదైనా పని చేస్తా అంటే పాప హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు వీటిని తీసేద్దామండి. మన జీరాలో వేసినాక బాదుషా కూడా వెయిట్ వస్తుందండి. అంతే అండి. మీరు ప్రతిసారి మీరు బాదుషా వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసే వేయండి. నూనె అనేది వేడి కొంచెం తగ్గుతుంది. అలానే పెట్టినట్లయితే వేడికి పైన కలర్ వస్తుందండి, లోపల అనేది వేగదు. కాబట్టి మీరు ఆఫ్ చేసే వేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ కాల్చుకుందామండి. అంతే అండి. 1 కేజీ బాదుషా అయిపోయిందండి. జీరా కూడా సరిపోయిందండి మనకి. ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాము. చూడండి ఆయిల్ కూడా మనం ఎంత పోసామో అంతే ఉందండి, ఎక్కువ పీల్చుకోలేదు. జీరా కొంచెం పడిపోయిందండి, అది ఇది నల్లగా ఉండేది, ఇంకేం లేదండి. చూడండి బాదుషాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఎంత సాఫ్ట్గా ఉందంటే చూసారా అండి. చూడండి జ్యూసీగా ఉందండి బాదుషాలు కూడా. ఇప్పుడు బాదుషాలు టేస్ట్ చూద్దామండి. బాదుషాలు జ్యూసీగా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చిందండి. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేసి ఒక చిన్న కామెంట్ చేయండి. మనం కేజీ మెజర్మెంట్తో చేసిన బాదుషాలు దాదాపు 70 వచ్చినాయండి. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలానే ఇంట్లోనే ఫాస్ట్గా రెడీ చేసుకునే ఐటమ్ ఇక్కడ ఉందండి, లడ్డు మిర్చిరి. అది కూడా పక్కా కొలతల్లో చెప్పానండి. దాన్ని క్లిక్ చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి ఆ వీడియో కూడా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.